ఇవాల్టి వ్లాగ్లో నేను ఫేస్ ప్యాక్ చూపిస్తున్నానండి. హాయ్ అండి. ఇవాల్టి వ్లాగ్ ఇదిగోండి, శనగపిండి, మనం మిల్లు పట్టించిన శనగపిండి అండి. మన ఫేస్కి సరిపడా నేనైతే 1.5 స్పూన్ వేసానండి. కొంచెం అంటే కొంచెం అండి పసుపు, దాంట్లో మనకి నచ్చినంత. ఈ 2 ప్లస్ పెరుగండి. ఇవన్నీ ఒక బౌల్లో వేసి మనం మిక్స్ చేయాలండి. చూస్తున్నారు కదండి, ఇలా పేస్ట్లా మిక్స్ చేసి దీన్ని మనం ఫేస్ ప్యాక్ లాగా యూస్ చేసుకోవచ్చండి. ఇది చాలా మంచి ఇన్స్టెంట్గా మనకి స్కిన్ ముడతలు ఇలాంటివి రాకుండా మచ్చల్ని తగ్గిస్తుందండి. దీంట్లో మనం కలుపుకోవాల్సిన ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే, మనకి నచ్చితే మిల్క్ యాడ్ చేసుకోవచ్చండి, కొంచెం ఒక 2 స్పూన్లు, లేదంటే స్కిప్ చేయొచ్చు, మన ఇష్టం. క్రీమ్డ్ మిల్క్, బాగా క్రీమ్తో ఉండేవి వేయచ్చు. వేస్తే మనకి కొంచెం మాయిశ్చర్ లాగా యూజ్ అవుతుందండి. ఇది నార్మల్గా అయితే దీంట్లో ఆల్మండ్ ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. అంటే డ్రై స్కిన్ వాళ్ళైతే యూజ్ చేయొచ్చు, ఆయిలీ స్కిన్ వాళ్ళైతే స్కిప్ చేయాలి. ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఆయిల్ పడితే కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి అవసరం లేదు, రోజ్ వాటర్ అయినా మిక్స్ చేసుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే ప్రస్తుతానికి నా దగ్గర ఆల్మండ్ ఆయిల్ లేదండి, దానివల్ల నేను ఇలాగే మిక్స్ చేశాను. దీన్ని ఇలా తీసుకొని ఒక్క నిమిషం ఇలా వేసి ఒక 10 to 20 minutes ఇలా వదిలేసి తర్వాత మనం రిమూవ్ చేస్తే మనకి ఫెయిర్ గ్లోగా అనిపిస్తుంది, కొంచెం బాగుంటుందండి. బాగా ఆరిన తర్వాత కడగాలండి. ఇది ఇవాల్టి వ్లాగ్. ఇది ఫేస్కి వేసుకుంటే ఇంకా మంచి గ్లో వస్తుందండి. ఇది కడిగాక మళ్ళీ చూపిస్తానండి. రిమూవ్ చేశానండి, చూస్తున్నారు కదా, ఫింగర్స్ పైన ఉన్న ట్యాన్ లాంటివన్నీ రిమూవ్ అయ్యాయండి. ఇదండి, ఇలా మనం ఒక 1/2 hour టైం స్పెండ్ చేయగలిగితే స్కిన్ సాఫ్ట్గా మృదువుగా తయారవుతుందండి.